అందరికీ సాయిరమండి. ఈరోజు కార్తీక పురాణం 14వ రోజు పారాయణ చేద్దామండి. మాస చతుర్దశి మహాత్మ్యము, మాస శివరాత్రి వ్రత ఫలము, వీటి గురించి తెలుసుకుందాము. కార్తీక పూర్ణిమ రోజు వృషోత్సర్గమును అంటే ఆబోతుకి అచ్చువేయడం చేస్తే కనుక జన్మల్లో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. కార్తీక వ్రతం మనుష్యలోకానికే ఒక వరం, సులభంగా ముక్తినిస్తుంది. కార్తీక పూర్ణిమ రోజు పితృప్రీతిగా అంటే పైలోకాల్లో ఉన్న పెద్దలు ఇష్టపడే రీతిగా వృషోత్సర్గమును అంటే ఆబోతుకి అచ్చువేయడం చేస్తే గనక 1,000,000 మారులు గయా శ్రాద్ధమును చేసిన ఫలితం కలుగుతుంది. అంటే గయలో శ్రాద్ధం పెట్టిన ఫలితం కలుగుతుందన్నమాట. శిష్టుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, స్వర్గమందున్న పెద్దలు మన వంశమంది ఎవ్వడైనను కార్తీక పూర్ణిమ రోజు నల్లని గిత్తను కాని గిత్తదోడను కాని ఆబోతును కాని అచ్చువేసి విడిచినా అట్లయినా మనము తృప్తి పొందుతాము కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. ధనవంతుడు కాని దరిద్రుడు కాని కార్తీక పూర్ణిమ రోజున ఆబోతుకి అచ్చువేయుట చేయనివాడు యమలోకమందు అంధతమిశ్రమను నరకాన్ని పొందుతారు. కార్తీక పూర్ణిమ రోజున ఆబోతుకి అచ్చువేయక గయలో శ్రాద్ధం పెట్టినా కూడా ప్రతి సంవత్సరము తద్దినం పెట్టినను పుణ్యతీర్థాలు సేవించినను మహాలయం పెట్టినను పితరులకు తృప్తి ఉండదు. వీటన్నింటికంటే కోడిదూడకు అచ్చువేయుట చాలా గొప్పది. మన పెద్దలకు గయలో శ్రాద్ధం పెడితే ఎంత ఫలితం వస్తుందో ఆబోతుకు అచ్చువేయించినా కూడా అంతే ఫలితం వస్తుందని విద్వాంసులు చెప్పారు. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు ఆబోతుకు అచ్చువేయించడం చాలా మంచిది. ఇన్ని మాటలతో పనేముంది కానీ కార్తీక మాసంలో అన్ని పుణ్యాల కంటే అధికమైన పుణ్యం ఆబోతుకి అచ్చు వేయించినవాడు దేవరుణం, మనుష్య రుణం, పితృరుణాల నుండి విముక్తుడగుతాడు. కార్తీక పూర్ణిమ రోజు దక్షిణతో కూడా దాత్రీ ఫలాన్ని అంటే ఉసిరిపండుని దానమిస్తే సార్వభౌముడు అవుతాడు, అంటే భూమికి ప్రభువు అవుతాడు. కార్తీక పూర్ణిమ రోజు దీపదానం చేస్తే పాపాలన్నీ నుండి విముక్తి పొందుతాడు, పరమపదాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు దీపదానం చేస్తే కనుక అతని మనోవాక్కాయ కర్మల చేసిన పాపాలన్నీ నశిస్తాయి. కార్తీక పూర్ణిమ రోజు ఈశ్వరలింగం దానం చేస్తే కనుక ఈ జన్మమందు అనేక సుఖాలు అనుభవించి మళ్లీ జన్మందు సార్వభౌముడవుతాడు. ఈశ్వరలింగ దానం వలన సమస్త పాపాలు నశిస్తాయి, పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఈశ్వరలింగం దానం చేయకుండా మిగిలిన ధర్మాలు ఎన్ని చేసినా కూడా పాపాలు ఎంతమాత్రం కరిగిపోవు. కార్తీక వ్రతం అనంత ఫలితాన్ని ఇస్తుంది, సామాన్యంగా దొరకంది కనుక కార్తీక మాసంలో ఇతరుల అన్నాన్ని భుజించడం, పితృవేషమును, తినకూడని వస్తువులను తినటం, శ్రాద్ధాన్నమును తినటం అనగా భోక్తగా నుండడం, తిలదానమును గ్రహించడం, ఈ 5ను విడవవలను. కార్తీక మాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకుల అన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును, విధవాన్నమును భుజించరాదు. కార్తీక మాసంలో అమావాస్యయందు, పూర్ణిమయందు, పితృదినమందు, ఆదివారమందు, సూర్యచంద్ర గ్రహణములందు రాత్రి భోజనం చేయరాదు. కార్తీక మాసంలో ఏకాదశి నాడు రాత్రింబగళ్ళును, వ్యతిపాత వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు. ఇప్పుడు ఛాయానక్తము చేయాలి కానీ రాత్రి భోజనం చేయరాదు. ఛాయానక్తమే రాత్రి భోజన ఫలితాన్ని ఇస్తుంది కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువారు ఛాయానక్తంనే గ్రహించవలను. ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవులకు ఛాయానక్తము విహితము. సమస్త పుణ్యాల్ని ఇచ్చి కార్తీక మాసంలో నిషిద్ధ దినముల్లో భుజించువాని పాపాలు ఎక్కువవుతాయి. ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను, చెప్పుటకు కూడా అసక్తుడను. కాబట్టి విచారించి కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో తైలాభ్యంగన, తలంటు స్నానం, పగలు నిద్ర, కంచుపాత్రలో భోజనం, మఠాన్న భోజనం, గృహమందు స్నానం, నిషిద్ధ దినములందు రాత్రి భోజనం, వేదశాస్త్ర నింద, ఈ 7ను జరపకూడదు. కార్తీక మాసంలో శరీరంలో శక్తి ఉండి కూడా గృహంలో ఉష్ణోదక స్నానం అంటే వేడి నీళ్ళతో స్నానం చేసిన యెడల ఆ స్నానము కళ్ళుతో సమానమగునని బ్రహ్మదేవుడు చెప్పాడు. తులయందు రవి ఉండగా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యాలి. సర్వశ్రేష్టం, ముఖ్యం కూడా. తులారాశిలో
సూర్యుడు ప్రవేశించింది మొదలు 4 రోజులు నదీ స్నానమే చెయ్యాలి. అట్లు నది ఉండనచో తటాకమందు కాని, కాలువలందు కాని, బావుల వద్ద కాని స్నానం చెయ్యాలి. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చెయ్యాలి. ఇది గంగ యందును, గోదావరి యందును, మహానదుల యందును అవసరము. లేకపోతే గంగా, గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము చేయవచ్చును. గంగకు నమస్కరించవలెను. కార్తీక మాసంలో ప్రాతస్నానం ఆచరించినవాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళాలి. వాళ్ళు చేయవలసిన పనులనియు పూర్తి చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమనం చేసి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుశోదకంతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజించాలి. తరువాత శంకరుని ఆవాహనం చెయ్యాలి. శంకరాయ ఆవాహనం సమర్పయామి. తరువాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. గంగాధరాయ స్నానం సమర్పయామి. ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి. కపాలధరిణే గంధం సమర్పయామి. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. తేజోరూపాయ దీపం సమర్పయామి. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. లోకసాక్షినే తాంబూలం సమర్పయామి. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజించాలి. పైన చెప్పిన నామాలతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామాల చేత నిత్యం పూజించాలి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత పూజ ఆఖరులో పార్వతీకాంత దేవేశ పద్మజాట్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేదముమాపతే అను మంత్రంతో అర్ఘ్యమునివ్వాలి. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును, సంశయము లేదు. రాజా తన శక్తి కొలది దీపమాలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్త వ్రతములు చేయువాడు 1000 సోమయాగాలు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో ఈ విధంగా మాస నక్త వ్రతం ఆచరించువాడు పాపాలన్నీ కూడా సమూలంగా హరించుకుపోతాయి అని నారదాదులు చెప్పారు. కార్తీక మాసంలో మాసనక్త వ్రతం వలన పుణ్యం అధికమవుతుంది, సమస్త పాపాలు నశిస్తాయి. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసంలో చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణకు భోజనం పెట్టిన యెడల పితరులందరూ తృప్తి నందుతారు. కార్తీక మాసంలో శుక్ల చతుర్దశి యందు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించిన యెడల పితృలోకస్తులైన పితరులు తృప్తి నందుతారు. కార్తీక మాసంలో చతుర్దశి నాడు ఫలదానమాచరించు వాని సంతతికి విచ్ఛేదము కలుగదు, సందేహము లేదు. కార్తీక మాసంలో చతుర్దశి నాడు ఉపవాసముండి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించేవాడు కైలాసానికే ప్రభువగుతాడు. సమస్త పాపములను పోగొట్టు నదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచు నదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు పాపాలన్నీ పోయి మోక్షాన్ని పొందుతాడు. పవిత్రకరమైన ఈ అధ్యాయంను భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారగుదురు. ఇది కార్తీక పురాణము 14వ అధ్యాయం సమాప్తము. జై సాయిరాం.